హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో నా కిచెన్లో ఉన్న స్పైసెస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నానో చూపించాలని అనుకున్నాను. ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ పోస్టెడ్ ఎనీ వీడియో. ఈ ఆర్గనైజర్స్ ఇంతకు ముందు పెట్టుకున్న ఉన్నాయి కదండి. ఆర్గనైజర్స్ అంటే ఈ బాక్సెస్, ఇవన్నీ ఎలా పడితే అలా పెట్టేశాను అనమాట. ఒకదాని మీద ఒకటి నెస్కేఫ్ సన్ రైజ్ ఖాళీ చేసి పెట్టేసి ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోయి ఇదంతా కొంచెం క్లమ్జీ ప్రాసెస్లా అయిపోయింది. అందుకే వీటిని నేను కొత్త జార్స్ తీసుకున్నాను, అన్నీ సింక్రనైజ్డ్లో ఉన్న జార్స్. వాటిలో ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ దానికన్నా ముందు నాకు చాలా ఆకలి వేసిందనమాట. అందుకే ఫస్ట్ కూర్చుని స్వీట్ ఉంది సేమియా, అది తినేసి ఇప్పుడు ఆ రోజు మార్నింగ్ నేను తీసుకొని ఆరబెట్టుకున్నాను, నీట్గా కడిగేసి డిష్ వాషింగ్తో ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు అవి ఆరాయా లేదా చెక్ చేస్తున్నాను అనమాట. ఆరాయి, కానీ కింద బేషన్లో ఉన్న వాటర్ వల్ల బేస్కి వాటర్ ఉండిపోయింది. మూతలన్నీ అయితే చాలా చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు ఇవి తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకోవాలి. కానీ నేనేమనుకున్నానంటే ముందు మొత్తం తుడిచేద్దాము ఏమాత్రం తడిగా లేకుండా అని. అందుకని ఈ మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను. మీరు కూడా ఇలాంటి మైక్రోఫైబర్ క్లాత్ని పెట్టుకోండి, ఇంట్లో చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మీకు సామాన్లు సర్దేటప్పుడు తడిగా ఉన్నాయనుకోండి, క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు, తొందరగా ఆరుతుంది కూడా. అయితే ఇక్కడ నేను కారం, మెంతి కారం, పసుపు, ఉప్పు ముందే వేసేసాను అన్నిట్లోనూ. ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలి మనం. ఆర్గనైజ్ అంటే ఏం లేదు, అవి రీఫిల్ చేసేసుకొని సేమ్ ఆల్రెడీ ఉన్న స్టాండ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ జార్స్లో ఒక్కొక్కటి నేను ఫిల్ చేసేస్తాను. ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి, రసం పొడి, ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసేసి పెట్టుకుంటాను. ఇవి ట్రాన్స్పరెంట్ కాబట్టి ఈజీగా కనిపిస్తాయి బయట నుంచి. అందుకే నేను ఇంకేం లేబుల్స్ కూడా స్టిక్ చేయలేదండి, ఎందుకంటే అలా స్టిక్ చేసినా వాష్ చేసేటప్పుడు మళ్ళీ క్లమ్జీగా అయిపోతుందేమో అని అనిపించింది. అందుకే ఇంకేం స్టిక్ చేయలేదు, అన్నీ ఫిల్ చేసేసుకున్నాను. ఆ జార్స్ నుంచి ఫిల్ చేయడం చాలా ఈజీ అనిపించింది. జార్స్ అంటే ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, గ్రీన్ మౌత్ ఉన్నవి. కానీ మిగతావి వేటికైతే కొంచెం పెద్ద మౌత్ ఉందో ఓపెనింగ్ దగ్గర, అవి కొంచెం కష్టంగా అనిపించాయి. ఒలిగిపోతాయేమో అని చెప్పి కింద ఒలిగిపోయినా తీసివేసేయచ్చు, పౌడర్ అయితేనే కొంచెం కష్టం. సోంపు వేసుకున్నాను, మెంతులు వేసుకున్నాను. ఇంకా నా కష్టాలు వచ్చేవంటే సాంబార్ పొడితోనే. ఇప్పుడు సాంబార్ పొడి వస్తుంది చూడండి, అది వేసేటప్పుడు అదేమో అందులోంచి రావట్లేదు. ఒక చిన్న స్పూన్తో దాన్ని నేను కొంచెం కదిపి వేద్దామని అనుకున్నాను, అయినా రావట్లేదు. కొంచెం ఎక్కువ టైం పట్టిందండి సాంబార్ పొడి ట్రాన్స్ఫర్ చేయడానికైతే ఈ బుల్లి జార్లోకి. ఈ జార్స్ అయితే నేను సెలో అనే బ్రాండ్లో తీసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 3లో వస్తాయన్నమాట. చాలా మనకేంటంటే ఎంత వేయాలని అనుకున్నా సరే క్వాంటిటీ పట్టేలా ఉండాలి కదా. ఇప్పుడు 100 గ్రామ్స్ కంటే 100 గ్రామ్సే తీసుకోకూడదు, ఎందుకంటే మనం రీఫిల్ చేసేటప్పుడు 100 గ్రామ్స్ కాకుండా ఒక 10 గ్రామ్స్ ఉండిపోయినప్పుడే మనం ఫిల్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మళ్ళీ ఆ ప్యాకెట్ క్లిప్ పెట్టి ఇదంతా చేయాలి కదా. అలా కాకుండా కొంచెం ఆ జార్స్ ఎక్స్ట్రాయే తీసుకోవాలి మనం. 200 ml 230 ml అలా తీసుకుంటే మనం రీఫిల్ చేసేటప్పుడు కూడా ప్యాకెట్ నుంచి మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది, ఇంకొంచెం ఉన్నా సరే. అలా చూసుకోవాలి. ఇదొక మేబీ ఒక సింపుల్ టిప్ అనుకోండి. ఎప్పుడైనా ఒక 1 kgకి మీరు స్టోర్ చేసుకోవాలంటే 1.5 kg కంటైనరే తీసుకోవాలి. అది ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అలాగే నేను తీసుకున్నాను. 100 గ్రామ్స్ అంటే ఓన్లీ 100 గ్రామ్సే జార్స్ తీసుకోలేదు సెలోలో. ఇవి నాకు 12 పీసెస్ అన్నీ కూడా 957 రూపీస్కి వచ్చాయి. జీలకర్ర వేయడం మర్చిపోయానండి ప్యాకెట్లోంచి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. యాక్చువల్లీ అందులో నువ్వులు ఉండాలి, తీసేసి నెస్కేఫ్ సన్ రైజ్ చిన్న దాంట్లోనే ఉంచేసి జీలకర్రతో ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఈ స్టాండ్స్ 2 కూడా మా హౌస్ హెల్ప్ చక్కగా క్లీన్ చేసేసారు. అవి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేసి ఇందులో నేను అన్నీ ఫిల్ చేసేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం రీఫిల్ చేసుకున్న జార్స్ ఉన్నాయి కదా, అవి నీట్గా పెట్టుకున్నాము. నా యూసేజ్ బట్టి నేను పెట్టుకున్నాను. నాకు ఏవి ఈజీగా కావాలి అనేవి స్టవ్ పక్కనే అనమాట. పసుపు, ఉప్పు, కారం, మెంతి కారం, ఇవే కదా ఎక్కువ ఎవరికైనా కావాల్సిన అవసరం ఉంటుంది. అందుకని అవి నేను కింద పెట్టేసుకున్నాను. మిగతా అవి మారిపోతూ ఉంటాయండి, అలానే ఉంటాయని అయితే ఏం లేదు, ఖచ్చితంగా మారిపోతాయి. ఇంగువ కానీ ఇవన్నీ ఉన్నాయి పైన. ఇప్పుడు మిగతా నేను యాక్చువల్లీ 6, 12 మొత్తం ఒక స్టాండ్లో వచ్చేలా చూద్దాం అనుకున్నాను, కానీ అలా రాలేదు. ఓన్లీ 5 and 5 వచ్చాయి. కాబట్టి 10 ఒక స్టాండ్లో పెట్టేసి అది నేను అదర్ సైడ్ పెట్టేశాను, స్టవ్ పక్కన పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంకంత స్పేస్ కూడా లేదు కదా. ఇప్పుడు ఇలా మొత్తం పెట్టేశాక చాలా నీట్ లుక్ వచ్చిందండి. ఎంత సింక్రనైజ్డ్గా ఉందో, ఏదైనా చేయాలంటే భలే ఇంట్రెస్ట్ వస్తుంది.
ఇది నేను ఎందులోంచి అయితే తీసేసానో అవి ఖచ్చితంగా వాడతాను, ఏం టెన్షన్ లేదు, వేరే పర్పస్కి వాడతాను. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ షైన్ విత్ సిరి. మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, మీరు కూడా కావాలి అని అనుకుంటే ఉన్న జార్స్ తోటే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా మనం రీపర్పస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను ఆ జార్స్ని రీపర్పస్ అయితే చేయబోతున్నాను. థ్యాంక్ యూ, బాయ్.